అంటే ఇదే మయూరాక్షి స్థావరం అన్నమాట, అవునా? అంటే ఇక్కడేనన్నమాట ఆవిడ నీకోసం చీటీ పెట్టేది. చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి రావడం కుదరలేదు. చూడు, డైరెక్ట్గా రాకపోతే నేనేం చేయలేను. ఇదిగో రాసిపెట్టు. నా మీద నమ్మకం లేని వాళ్ళని నేను నమ్మను. ఆగండి. చీటీ పెట్టిన వాళ్ళు ఎక్కడా? అది ఎవరు లేనప్పుడు పెడతారు ఏంటి? సరే, ఇక్కడెందుకు ఇన్ని చీరలు కట్టున్నాయి? అది ఇక్కడున్న ఆదివాసుల నమ్మకం. ఎవరినైనా ఇష్టపడుతున్న కన్నెపిల్ల ఈ గుడి ముందు రహస్యంగా చీర గనక కడితే తను కోరుకున్నవాడే భర్తగా వస్తాడు. బాగుంది. అయితే ఇక్కడ చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. మాలాంటి నిర్భాగ్యులకి కనీసం ఇలాంటిదేదో ఒకటి ఉండాలి కదా. ఏమైంది? మెడికల్ కాలేజ్ నుంచి రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. కిడ్నీ డ్యామేజ్ కి డ్రగ్స్ సైడ్ ఎఫెక్టే కారణం అట. ఆవిడ శాంపిల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అలా అయిందని మెడికల్ కాలేజ్ రిపోర్ట్ ఇచ్చింది. శాంపిల్స్ ఢిల్లీకి పంపావా? వాటిని ఎప్పుడో సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ దాన్ని కూడా పంపాను. శాంపిల్ మెడిసిన్ యొక్క సిడి రిపోర్ట్ రానివ్వు, చూద్దాం. అన్నిటికీ కారణం ఆ ఒకళదేవే. ఏంటి? అదే మయూరాక్షి. ఆవిడ అర్థం పర్థం లేని ఆర్టికలే. అందుకే మనం ఇలా నానా దెబ్బలు పడుతున్నాం. గవర్నమెంట్ని తప్పుపడి ప్రయోజనం లేదు. అంత షార్ప్ గా ఉన్నాయి ఆవిడ రాసిన రాతలు. అలా అనకండి వెంకట్ సారు. ఆవిడ ఎవరో తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. అలాగైతే నీకు బాగా తెలిసిన మాట ఆవిడ ఎవరనేది. నాకు తెలుసు. మయూరాక్షి. ఆదివాసుల క్షేమం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన వాళ్ళు మయూరాక్షి అమ్మా నాన్నలు. అందుకనే చిన్నప్పటినుంచి ఆవిడతో ఉన్నది సాధారణ ఈ ఆదివాసులే. కొంతకాలం ముందు ఆదివాసుల్ని ఇక్కడి నుంచి తరలించాలన్న విషయంలో మయూరాక్షి అమ్మా నాన్నలను తన కళ్ల ముందే తగలబెట్టి చంపేశారు. ఏడ్చిన కళ్ళని ఆవిడ తుడుచుకోలేదు. బదులుగా తల్లిదండ్రుల ఆశయాన్ని ఆవిడ కొనసాగిస్తోంది. వెనుకబడిన వారి కోసం ప్రభుత్వంతో అరాచక శక్తులతో నిరంతర పోరాటమే ఆవిడ జీవితం. వెంకట్ సార్ చెప్పింది నిజమే. తన రాతులకు పదం ఎక్కువే. అందుకు కారణం ప్రతి వాక్యంలోనూ తను చూసేది కళ్ల ముందే కాలి బూడిదైన తన తల్లిదండ్రులనే. ఏంటి సార్, ఈ అమ్మాయి ఎందుకంత ఫీల్ అయి వెళ్తుంది? ఇక్కడ అసలు ఏం జరిగిందని? మయూరాక్షి గురించి తన ముఖం మీద ఎవరైనా చెప్తే ఫీల్ అవ్వకుండా ఉంటుందా వెంకట్? మయూరాక్ష? నేను ఏ అమ్మాయినాగా అన్నాను? ఆ కార్తీక కళ్ళల్లో నీకు అడవి పిల్ల భయాన్ని చూసావా? నువ్వు ఇప్పుడు విన్నది ఒక అడవి పిల్ల భాష. తను ఆవిడేరా, మయూరాక్షి అనబడే కార్తీక. మయూరాక్షి అన్నది ఆవిడ అమ్మగారి పేరు. తన నిజమైన పేరుని దాచిపెట్టేది భయంతో కాదు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని కనిపెట్టడం కోసం. తనొక ఫైర్ బ్రాండ్ బ్రీడ్ రా, ఎ రేర్ స్వీట్ బ్రీడ్.